హలో అండి. మనసుకు నచ్చే 2 మంచి కథలను విందాం. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకసారి భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు గొప్ప పండితుడు. తన నిత్యానుష్ఠాలను విధిగా చేసేవాడు. యజ్ఞయాగాదులను చేసేవాడు. నారద మునిని చూసి నమస్కరిస్తాడు ఆ పండితుడు. నారద మహర్షి అతడిని దీవిస్తాడు. అటుపై ఆ పండితుడు, మహర్షి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. దానికి నారదముని వైకుంఠానికి అని చెప్తాడు. అయితే నాకొక పని చేసి పెట్టగలరా అని అడుగుతాడు పండితుడు. తప్పకుండా, అదేంటో చెప్పు అంటాడు నారదుడు. దానికి ఆ పండితుడు, నేను త్వరలోనే భగవంతుణ్ణి చేరుకోబోతున్నానని తెలుసు. అయితే మీరొకసారి ఆ విషయాన్ని భగవంతుడి వద్ద అడిగి నాకు ధృవీకరించాలి అని అంటాడు. దానికి నారదుడు తప్పకుండా అని చెప్పి అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్ళాక చెట్టు కింద చెప్పులు కుట్టేవాణ్ణి చూస్తాడు. ఆ చెప్పులు కుట్టేవాడు నారదమునికి నమస్కరిస్తాడు. నారదముని అతడిని కూడా దీవిస్తాడు. అటుపై ఆ వ్యక్తి, మహర్షి మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. వైకుంఠానికి వెళుతున్నాను అని చెబుతాడు నారదముని. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది, నాకొక సహాయం చేయగలరా అని అడుగుతాడు. తప్పకుండా చేస్తాను, ఏంటో చెప్పు అంటాడు నారదముని. మీరు దేవుడి వద్దకు వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్నను అడగాలి. నాకు ఈ జీవితం చాలని అనిపిస్తోంది. నేను దేవుణ్ణి చేరుకోవటానికి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో మీరు తెలుసుకొని రావాలి అని అంటాడు. నారదుడు చిరునవ్వు నవ్వి తప్పకుండా అని చెప్పి అక్కడి నుంచి వైకుంఠానికి చేరుకుంటాడు. నారదుణ్ణి చూసిన వెంటనే శ్రీమన్నారాయణుడు, ఏం నారద మహర్షి ఇలా వచ్చారు, నాతో ఏదైనా పని ఉందా అని అడుగుతాడు. దానికి నారదముని భగవంతుడికి నమస్కరించి, మీ భక్తులు వాళ్ళ సందేహాలను తీర్చుకురమ్మని నన్ను పంపించారు అని అంటాడు. అప్పుడు భగవంతుడు చిరునవ్వు నవ్వి, అదేంటో నాకు తెలిసింది. దానికి సమాధానం, పండితుడు నా వద్దకు చేరుకోవడానికి ఇంకా 100 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అయితే చెప్పులు కుట్టేవాడు మాత్రం ఈ జన్మ అయిన వెంటనే నన్ను చేరుకుంటాడు అని అంటాడు. ఇది విన్న నారదుడు సందేహంలో పడతాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మహర్షి మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థమయ్యింది. దానికి సమాధానం దొరకాలంటే నా భక్తులిద్దరూ నేనేం చేస్తున్నాను అని అడిగినప్పుడు సూది రంధ్రంలో ఏనుగును ఎక్కిస్తున్నానని చెబితే సమాధానం అక్కడే దొరుకుతుంది అని అంటాడు. నారదుడు సరేనని భగవంతుడికి నమస్కరించి అక్కడి నుంచి మళ్ళీ భూలోకానికి వస్తాడు. ముందుగా పండితుణ్ణి కలుసుకుంటాడు. పండితుడు నారదమునిని ఆహ్వానించి, నా గురించి భగవంతుణ్ణి అడిగారా అని అడుగుతాడు. దానికి నారదుడు, అడిగాను నాయనా, నువ్వింకా 100 జన్మలు ఎత్తితే కాని దేవుణ్ణి చేరుకోలేవని చెప్పాడు అని అంటాడు. ఈ మాటలు విన్న పండితుడు ఎక్కడ లేని కోపంతో, నిజంగానే మీరు దేవుణ్ణి కలుసుకున్నారా? నాకెందుకో సందేహంగా ఉంది. అదే నిజమైతే భగవంతుడు ఏం చేస్తున్నాడో చెప్పండి అని అంటాడు. దానికి నారదుడు, దేవుడు సూదిలో ఏనుగును ఎక్కిస్తున్నాడు అని అంటాడు. ఇది విన్న పండితుడికి ఎక్కడ లేని కోపం వచ్చి, నా అనుమానం నిజమయ్యింది. నమ్మశక్యం కాని విషయాలను చెప్పి నన్ను మోసం చేస్తున్నారు. సూదిలో ఏనుగును ఎక్కించడమేంటి? ఇదంతా అసలు జరిగే పనేనా అని అంటాడు. నారదుడు నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత నారదముని చెప్పులు కుట్టేవాడి వద్దకు వెళతాడు. నారదుడిని చూసిన వెంటనే చెప్పులు కుట్టేవాడు ఎక్కడ లేని సంతోషంతో నారదమునిని కలుసుకుని, స్వామి, నా గురించి భగవంతుడితో మాట్లాడారా? నా ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, ఈ జన్మ ముగిసిన వెంటనే నువ్వు ఆ భగవంతుణ్ణి చేరుకుంటావట. ఈ విషయం ఆ భగవంతుడే చెప్పాడు అని అంటాడు. ఇది విన్న చెప్పులు కుట్టేవాడు ఎంతో సంతోషించి, ఆ భగవంతుడు ఎంతటి కరుణామయుడు అని నమస్కరించుకుంటాడు. తరువాత నారదుణ్ణి చూసి కుతూహలంగా, ఇంతకు భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, దేవుడు సూదిలో ఏనుగును ఎక్కిస్తున్నాడు అని చెబుతాడు. ఆహా, ఎంతటి అద్భుతం అని చప్పట్లు కొడతాడు చెప్పులు కుట్టేవాడు. నారదుడు ఆశ్చర్యపోయి, ఇది నువ్వు నమ్ముతున్నావా? అలా చేయడం సాధ్యమేనా అని అడుగుతాడు. దానికి చెప్పులు కుట్టేవాడు నారదుడితో, ఆ మహావృక్షాన్ని చూడండి,
చిన్న విత్తనంతో అంత పెద్ద వృక్షాన్ని తయారు చేసిన దేవుడికి సూదిలో ఏనుగుని ఎక్కించడం ఒక లెక్క అని అంటాడు. ఇది విన్న నారదుడికి ఇద్దరి మధ్యన ఉన్న తేడా తెలుస్తుంది. దేవుడి మీద చెప్పులు కుట్టుకునేవాడికి ఉన్న నమ్మకం, విశ్వాసం పండితుడిలో లేదు. భగవంతుడు వాళ్ళిద్దరూ తనను చేరుకునే సమయాన్ని ఎలా లెక్క కట్టాడో అప్పుడు అర్థమయ్యింది నారదుడికి. భగవంతుడిలో భక్తి చేయడం ముఖ్యమే, కానీ అంతకు మించి అతడిపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను ఉంచాలి. అప్పుడే దాని ఫలితాన్ని పొందగలం. ఇదే విషయాన్ని తెలిపే ఇంకొక ఆసక్తికరమైన కథను విందాం. ఒకసారి నారదముని భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఒక రావి చెట్టు కింద కూర్చున్న భగవంతుడి భక్తుణ్ణి చూస్తాడు. అతడు ప్రతిరోజు ఆ చెట్టు కింద ధ్యానం చేస్తూ, గీతా పారాయణం చేస్తూ, నలుగురితో కలిసి భజనలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. నారదుణ్ణి చూసిన వెంటనే ఆ పండితుడు నారదుడి వద్దకు వచ్చి అతడికి నమస్కరించి, స్వామి, మీరు భగవంతుడి వద్దకు వెళుతున్నారు కదూ, నాకొక సహాయాన్ని చేస్తారా అని అడుగుతాడు. దానికి నారదముని, అవును నాయనా, నేను వైకుంఠానికి వెళుతున్నాను, నీకేం సహాయం కావాలో చెప్పు అని అంటాడు. మీరు భగవంతుడితో నేను అతన్ని చేరుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలుసుకుని నాకు తెలియచేయగలరా అని అడుగుతాడు. నారదుడు చిరునవ్వు నవ్వి, తప్పకుండా తెలుసుకుంటాను అని చెప్పి వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడి వద్దకు వెళతాడు. భగవంతుడికి నమస్కరించి, స్వామి, మీ నుంచి మీ భక్తుడు ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాడు. నిజానికి అతడు చేస్తున్న పనులన్నీ హర్షించదగ్గ పనులే. మీ నిజమైన భక్తుడు. అతడు మిమ్మల్ని చేరుకోవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో అడిగి తెలుసుకోమన్నాడు అని అంటాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, అతడు చేస్తున్న పనులు అలాగే చేస్తూ ఉంటే అతడు నన్ను చేరుకోవడానికి ఇంకా చాలా ఏళ్లు పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ రావి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని సంవత్సరాలు పడుతుంది అని అంటాడు. ఇది విన్న నారదముని ఆశ్చర్యపోయి, అదేంటి స్వామి, ప్రతిరోజు అతడు ధ్యానం చేస్తూ, గీతా పారాయణం చేస్తూ, నలుగురితో కలిసి భజనలు చేస్తూ రోజులు గడుపుతున్నాడు. అటువంటి వాడికి అంతకాలం ఎందుకు పడుతుంది అని అంటాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, నారద, నీకు ఇది అర్థం కాదు. నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు అతడికి చెప్పు అని అంటాడు. నారదుడు మళ్ళీ భూలోకానికి వచ్చి రావి చెట్టు కింద కూర్చొని ఉన్న భక్తుడి వద్దకు వెళతాడు. నారదుడిని చూసిన వెంటనే భక్తుడు లేచి వచ్చి అతడికి నమస్కరించి, స్వామి, నా గురించి మీరిద్దరూ మాట్లాడుకున్నారా అని అడుగుతాడు. దానికి నారదుడు, అవును నాయనా, నీ ప్రస్తావన వచ్చింది అని అంటాడు. అది విన్న భక్తుడు ఎంతో సంతోషించి భగవంతుడు ఏమన్నాడు అని అడుగుతాడు. అసలు విషయం చెబితే అతడు నిరుత్సాహపడతాడేమోనని నారదుడు ఆలోచిస్తున్నాడు. ఇది గమనించిన భక్తుడు, స్వామి, మీరు ఏమీ దాయకండి. భగవంతుడు ఏం చెప్పాడో అది నాకు చెప్పండి. అది ఏదైనా పర్వాలేదు అని అంటాడు. నారదుడు తల ఆడించి, నువ్వు ఈ రావి చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు వేచి ఉండాలని చెప్పాడు అని అంటాడు. ఇది విన్న వెంటనే భక్తుడి ఆనందానికి అవధులు లేకుండా నృత్యం చేయసాగాడు. ఇది చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు. భక్తుడు ఆనంద బాష్పాలు రాల్చుతూ, భగవంతుడు ఎంతటి కరుణామయుడు, నా వంటి వాడికి కూడా మోక్షాన్ని ఇస్తానని అన్నాడు. భగవంతుడి నోటి నుండే ఈ మాటలు వచ్చాయి కాబట్టి తప్పకుండా నాకు మోక్షం కలుగుతుంది. కాకపోతే కాస్త ఆలస్యంగా దొరుకుతుంది అంతే. నేను వేచి ఉంటాను అని ఆనందిస్తాడు. మరుక్షణమే అక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసిన నారదుడు అవాక్కయ్యి, ఇదేంటి స్వామి, రావి ఆకులు ఎన్నున్నాయో అంతకాలం దర్శనం ఇవ్వనని అన్న మీరు సంవత్సరాలు కాదు కదా, కొన్ని గడియలైనా గడవక ముందే ఇలా ప్రత్యక్షమయ్యారేంటి అని అడుగుతాడు. దానికి భగవంతుడు నవ్వి, అది వేరు, ఇది వేరు, నీకు అర్థం కాదని ముందే చెప్పాను కదా అని అంటాడు. నారదుడు, ఆ రహస్యం ఏంటో చెప్పండి స్వామి అని అడుగుతాడు. దానికి భగవంతుడు, ఇన్ని రోజులు అతడు భజనలు, ధ్యానం చేస్తున్న మాట నిజమే, కానీ అవన్నీ క్రియా ప్రాధాన్యంతో చేశాడు. అంటే అందులో ఎటువంటి భావము లేదు. క్రియతో పాటు నా పట్ల నమ్మకము, అనన్యమైన ప్రేమ చూపినప్పుడే నన్ను చేరుకోగలరు. ఎప్పుడైతే భక్తుడు తనను తాను మర్చిపోయి ప్రేమ, నమ్మకంతో
భజనలు పూజలు చేసి సంకీర్తనలతో మునిగిపోతాడో అప్పుడు నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతడికి దర్శనమిస్తాను అని చెబుతాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.